ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ద్రాక్షరసం వస్తుందా? చేతులు దించండి. ద్రాక్షరసం వస్తుందా? అప్పుడేమంటాం? ఇది యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం అంటాం. ఈ ద్రాక్షరసం నువ్వు తాగుతున్నావంటే నీలోనికి ఏమవుతుంది? యేసు రక్తము. ఆ యేసు రక్తము నువ్వు తీసుకుంటున్నావంటే లోనకెళ్ళి యేసు ప్రభు రక్తం ఏమంటది? క్షమించు, 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 క్షమించు. పలుకుతుందట, పలుకుతుందట. మీకు తెలీదు. మీకు లోన త్రాగిన తర్వాత లోన ఏం పలుకుతుందో మీకు తెలీదు. మీరు పలుకుతుంటారు. ఏమని? తొందరగా ముగించండి, తొందరగా దీవెనివ్వండి, తొందరగా ఆశీర్వాదం ఇవ్వండి. అయినా వీళ్ళు ఎక్కువ టైం అయిపోయింది. చూసారా మీది అలా పలుకుతుంది. ఎంత డేంజర్ పలుకులో మీవి. కానీ యేసుప్రభు రక్తం అంటుంది ఈమెను క్షమించండి. అంటే ప్రతి ఆదివారము మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం వలన ఆ రక్తములో ఉన్న ప్రాముఖ్యత నేటి క్రైస్తవులకు తెలుసంటారా? అలా తెలిస్తే ఏ ఆదివారము నువ్వు మానవు.